Hello friends, welcome to Struggle to Success channel. So, your current affairs video, 1st of August 2020. First question: who released the ebook on standard treatment guidelines for substance use disorders? So, first మనం క్వశ్చన్ చూద్దాము. సబ్స్టాన్స్ యూజ్ డిసార్డర్స్ అంటే ఏంటిది? సబ్స్టాన్స్ యూజ్ డిసార్డర్స్ అంటే ఏదైనా మనం ఒక సబ్స్టెన్స్ని ఎక్కువగా ఇంటేక్ చేస్తే దానివల్ల వచ్చే డిసార్డర్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎక్కువగా ఆల్కహాల్ కన్సమ్ చేసామనుకో, దానివల్ల వచ్చే డిసార్డర్స్ అనమాట. ఇప్పుడు లాక్డౌన్లో స్టార్టింగ్లో మనం చూసాం కదా, వైన్ షాప్స్ అన్నీ బంద్ ఉండడం వల్ల రోల్స్ తాగే వాళ్ళు, అడిక్ట్ అయ్యే వాళ్ళు పిచ్చి చేస్తున్నారు, హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు అని చెప్పారు. సో అట్లా డిసార్డర్స్ అనమాట. ఏదైనా ఒక సబ్స్టెన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల వచ్చే డిసార్డర్. సో దాని మీద ఈ బుక్ని ఆబ్వియస్లీ హెల్త్కి సంబంధించింది కాబట్టి హెల్త్ మినిస్టర్ వాళ్ళు హెల్త్కి సంబంధించిన వాళ్ళే రిలీజ్ చేసి ఉంటారు. అట్లా ఎగ్జామ్లో గెస్ట్ చేసి ఆప్షన్ పెట్టవచ్చు. సో డాక్టర్ హర్షవర్ధన్. సో వరల్డ్లో కూడా రిపోర్ట్ వచ్చిందనమాట, వరల్డ్ డ్రగ్ రిపోర్ట్. దాని ప్రకారము సో ఈ వరల్డ్ డ్రగ్ రిపోర్ట్ని ఎవరు ఇచ్చారంటే యుఎన్ఓడిసి వాళ్ళు. యుఎన్ఓడిసి మనం ఆల్రెడీ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ వీడియోలో చూసాము. యుఎన్ఓడిసి ఇంకొకటి వైల్డ్ లైఫ్కి సంబంధించిన రిపోర్ట్ కూడా ఇచ్చింది. దాంట్లో ఎక్కువగా ఇల్లీగల్ టైగర్ ప్రోడక్ట్స్ ట్రేడ్, లైక్ స్కిన్కి కానీ క్లాత్స్ కానీ, పులిగోర్లు క్లాత్ ఇన్ ద సెన్స్, అవి ఇల్లీగల్గా ట్రేడ్ చేసిన కంట్రీస్లో ఫస్ట్ ప్లేస్లో ఇండియా అండ్ థాయిలాండ్ ఉన్నాయని చెప్పింది ఆ రిపోర్ట్ ప్రకారం, యుఎన్ఓడిసి. సో న్యూ హెలికాప్టర్ సర్వీస్ హ్యాస్ బీన్ స్టార్టెడ్ ఇన్ విచ్ కంట్రీ అండర్ ఉడాన్ స్కీమ్ అనేది. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. సో ఇది వచ్చేసి యూకే అనమాట, ఉత్తరాఖండ్. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్ అనుకోకండి, స్టేట్ అని అడిగాను కదా ఆబ్వియస్లీ. ఉత్తరాఖండ్ అనమాట. ఉత్తరాఖండ్కి సమ్మర్ క్యాపిటల్గా ఒకటి గైర్సన్ అనమాట, సమ్మర్ క్యాపిటల్. ఉత్తరాఖండ్కి గైర్సన్ సమ్మర్ క్యాపిటల్. నార్మల్గా క్యాపిటల్ ఇంతకుముందు వచ్చేసి డెహ్రాడూన్ కదా, సో దీన్ని సమ్మర్ క్యాపిటల్ చేశారనమాట గైర్సన్ని. సో దీన్నే మొత్తం క్యాపిటల్గా చేద్దామని ఆలోచనలో ఉన్నారనమాట. సో ఉత్తరాఖండ్లో ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, పంత్నగర్ ఎయిర్పోర్ట్. ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఉత్తరాఖండ్, పంత్నగర్ ఎయిర్పోర్ట్. సో ఇప్పుడు క్యాపిటల్ గైడ్స్ అని వచ్చింది కదా, సో క్యాపిటల్ విషయంలో ఆంధ్రప్రదేశ్ దాని గురించి కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానుల బిల్లుకు కూడా గవర్నమెంట్ ఆమోదం తెలిపారు, అసెంట్ ఇచ్చారు గవర్నర్. 3 క్యాపిటల్స్: లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. లెజిస్లేటివ్ ఎక్కడ ఉంది? అమరావతిలో ఉన్నది. ఎగ్జిక్యూటివ్ వచ్చేసి వైజాగ్లో, జ్యుడిషియరీ వచ్చేసి మన కర్నూలులో. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ వేని సౌత్ ఆఫ్రికా నుంచి తీసుకున్నామని చెప్పారు. సో సౌత్ ఆఫ్రికా కూడా సేమ్ ఆబ్వియస్లీ 3 క్యాపిటల్స్ అక్కడ నుంచి తీసుకున్నారు కాబట్టి. సో సౌత్ ఆఫ్రికా క్యాపిటల్ చూద్దాము. లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి కేప్ టౌన్. ఎగ్జిక్యూటివ్ వచ్చేసి పెర్టోరియా. నెక్స్ట్ టైం నుంచి ఇట్లాంటి ఏమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా నేను ముందే ఆలోచించి స్లైడ్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇలా గాల్లో చెప్పే బదులు. సో జ్యుడిషియరీ వచ్చేసి బెల్ఫోంటియా కదా, అది స్పెల్లింగ్ ఏదో ఉంటుంది, అది మనకు ప్రొనౌన్సియేషన్ నీకు చక్కగా రాదు కదా, బెలం ఫోంటియా అని ఉంటుంది. ఓకేనా? సో ఉత్తరాఖండ్లో ఏమేమి పాయింట్స్ చెప్పాము? సమ్మర్ క్యాపిటల్, ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పంత్నగర్ ఎయిర్పోర్ట్. సో ఇక్కడ ఇండియాస్ ఫస్ట్ లీచెన్ పార్క్ ఉంది. లీచెన్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ఫంగై. లీచెన్ పార్క్, LICHEN, లీచెన్ పార్క్ ఉంది, ఇండియాస్ ఫస్ట్ లీచెన్ పార్క్. ఇంకా రీసెంట్గా ఇంకో పార్క్ కూడా తెచ్చారు, గ్రీన్ రామాయణ్ పార్క్. సో గ్రీన్ రామాయణ్ పార్క్లో ఏముంటాయంటే రామాయణానికి సంబంధించిన ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ పెట్టారనమాట, అక్కడ పెంచారనమాట. రామాయణంలో ఉన్న ప్లాంట్స్, రామాయణానికి సంబంధించిన ప్లాంట్స్ని వరల్డ్స్ ఫస్ట్ అట్లా థీమ్ పార్క్ లాగా అనమాట, గ్రీన్ రామాయణ్ పార్క్. సో ISRO will allow the private entities to set up their local launch facilities at. సో ఆన్సర్ ఇస్ శ్రీహరికోట. సో దీన్ని కూడా ప్రైవేట్ వాళ్ళు కూడా రాకెట్స్ లాంచ్ చేయవచ్చు అని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చారనమాట. సో అక్కడ లాంచ్ ఫెసిలిటీ ఎక్కడ వాళ్ళకి ఇచ్చారు అంటే శ్రీహరికోటలో, మన నెల్లూరులో ఉన్న శ్రీహరికోటలో.
సో ఇంతకుముందు మనకు లేకుండే ఇట్లా ప్రైవేటైజేషన్, ఒకటి గవర్నమెంటే లాంచ్ చేస్తుండే శాటిలైట్స్ అన్న ఏదన్నా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూఎస్ఏలో తీసుకున్నాము, నాసా వాళ్ళది గవర్నమెంట్, స్పేస్ ఎక్స్ ఉన్నది, అది ప్రైవేట్ ఆర్గనైజేషన్ అనమాట. స్పేస్ ఎక్స్ సీఈఓ వచ్చేసి ఎలాన్ మస్క్, ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది మీ అందరికీ. సో అలా అనమాట నాసా. సో నాసానేమో గవర్నమెంట్ది అనమాట, అఫీషియల్లీ గవర్నమెంట్. సో నాసా రీసెంట్లీ దాని పేరు మేరీ డెబ్యూ జాక్సన్ పేరు మీద మార్దామని చూస్తుంది. మేరీ డెబ్యూ జాక్సన్. Which city are selected additionally by Ministry of Urban Affairs and Housing to be made as smart cities? సో అడిషనల్గా 2 సిటీస్ని సెలెక్ట్ చేశారు స్మార్ట్ సిటీస్ లిస్ట్లో. అంటే ఈ 2 సిటీస్ని స్మార్ట్ సిటీస్ చేయాలి అనే ఉద్దేశంతో. సో లెహ్ అండ్ కార్గిల్ ఈ 2 సిటీస్ అనమాట. సో హూ ఈజ్ అపాయింటెడ్ యాజ్ ద పర్సనల్ సెక్రటరీ టు మోడీ? సో మోడీకి పర్సనల్ సెక్రటరీ ఎవరిని అపాయింట్ చేశారంటే హార్దిక్ సతీష్ చంద్ర షా. హార్దిక్ సతీష్ చంద్ర షా ఈయన ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో ఇక్కడ బబితా ఫోగట్, కవితా దేవి అని యాడ్ చేశాను కదా. సో ఆప్షన్స్ని ఎలా యాడ్ చేస్తున్నానంటే నేను రీసెంట్లీ న్యూస్లో ఉన్న వాళ్ళు కానీ అట్లా యాడ్ చేస్తున్నాను అనమాట. ఏదైనా టాపిక్, ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ వాళ్ళ గురించి చెప్పాలి అని అనుకుంటుంటే. సో ఆ ఎగ్జామ్లో కూడా అట్లనే రీసెంట్గా న్యూస్ ఉన్న వాళ్ళకే ఎక్కువ యాడ్ చేసి ఉంటారు ఆప్షన్స్లో, కన్ఫ్యూజ్ చేయడానికి. లేదంటే క్లోజ్లీ రిలేటెడ్ టు దెమ్ అట్లాంటి వాళ్ళకి యాడ్ చేస్తారనమాట, మనం కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. సో అది ఉద్దేశించుకొని నేను కూడా అట్లానే క్లోజ్లీ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ ప్రస్తుతానికైతే నేను ఎవరైతే రీసెంట్ న్యూస్లో ఉన్నారో వాళ్ళని యాడ్ చేస్తున్నాను. సో బబితా ఫోగట్ అండ్ కవితా దేవి కూడా న్యూస్లో ఉన్నారు. సో బబితా ఫోగట్ ఎవరు అని అంటే మనం దంగల్ సినిమా చూసినాం కదా, దాంట్లో ఉన్న ఫోగట్. సో రెస్లర్ అనమాట ఈమె. కవితా దేవి అనేమో కబడ్డీ ప్లేయర్ అనమాట. రెస్లర్ అండ్ కవితాదేవి వచ్చేసి కబడ్డీ అనమాట. సో వీళ్ళు రీసెంట్గా న్యూస్లో ఎందుకున్నారంటే వీళ్ళిద్దరిని డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ ఆఫ్ హర్యానా. వీళ్ళు హర్యానాకు చెందిన వాళ్ళు కదా. సో అక్కడ హర్యానా గవర్నమెంట్ వీళ్ళని డెప్యూటీ డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్కి అపాయింట్ చేశారనమాట వీళ్ళిద్దరిని యాజ్ అ డెప్యూటీ డైరెక్టర్. సో అందుకని వీళ్ళిద్దరు న్యూస్లో ఉన్నారు. ఇన్ రీసెంట్ స్టడీ 1 in 3 children worldwide threatened by high levels of. సో ద ఆన్సర్ వచ్చేసి లెడ్ అనమాట. సో లెడ్కి కెమికల్ ఫార్ములా వచ్చేసి పీబీ. సో ఇట్లాంటి కెమికల్ ఫార్ములాస్ మోస్ట్లీ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్లో వస్తాయి అనమాట. గోల్డ్కి కెమికల్ ఫార్ములా ఏంటిది, లెడ్కి కెమికల్ ఫార్ములా ఏంటిది అని, సిల్వర్కి ఏంటిది అని. ఎందుకంటే వీటి పేరు మీద ఉండదు. మోస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ పేరు మీదే ఉంటుంది. ఇప్పుడు హైడ్రోజన్ చూస్తున్నాం, హెచ్ అట్లా, ఆక్సిజన్ O2 అట్లా ఆల్మోస్ట్ పేరు మీద ఉంటాయి. కొన్ని పేరు మీద ఉండవు కదా. సో ఇట్లాంటివి బేస్ చేసుకొని అడుగుతారు రైల్వే ఎగ్జామ్స్లో. సో లెడ్కి పీబీ, గోల్డ్కి ఏజీ అట్లా అనమాట. వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్? సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ని కరోనా వల్ల 30th సెప్టెంబర్ వరకు పోస్ట్పోన్ చేశారనమాట నిర్మలా సీతారామన్ గారు, ఫినాన్స్ మినిస్టర్. సో అట్లానే ఈపీఎఫ్ఓ కూడా పిఎఫ్ కూడా మన పిఎఫ్ ఫండ్ 24% కదా, 12% ఏమో ఎంప్లాయర్ పే చేస్తారు, 12% ఎంప్లాయర్ అంటే మనం ఎవరి దగ్గర అయితే జాబ్ చేస్తున్నామో దాని ఓనర్ ఆ ఎంప్లాయర్ అనమాట. ఎంప్లాయీ అంటే మనం జాబ్ చేస్తున్న వాళ్ళు ఎంప్లాయీ, జాబ్ ఇచ్చిన వాళ్ళు ఎంప్లాయర్ అనమాట. వీళ్ళు 12% పే చేస్తారు, వీళ్ళు 12% పే చేస్తారు, 24%. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇలా వీడియోకి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.